టీటీడీ పరకమణి కేసు విచారణ ఈ రోజుతో పూర్తి కానుంది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 2న నివేదికను సమర్పించాల్సిందిగా హైకోర్టు గడువు విధించింది. దీంతో సిఐడి అధికారులు రేపు హైకోర్టుకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు పరకమణి కేసును అక్టోబర్ 27న సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిఐడి విచారణ చేపట్టింది. సుమారు 156 పేజీల నివేదికను రేపు సిఐడి హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఆలయం ఉండి లెక్కింపు పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడినటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కేసు 2023లో ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఆనాడు తనిఖీ చేస్తూ కూడా పట్టుబడంతో ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే 2023లో పెట్టినటువంటి ఆ యొక్క కేసు గురించి తర్వాత రాజీ కూడా కుదిరించిన పరిస్థితి అయితే రాజీ కుదిరిన కేసుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక మార్లు కూడా జర్నలిస్ట్ అయినటువంటి మాచర్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎట్టకేలకు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. హైకోర్టు ఆర్డర్ల నేపథ్యంలో అయితే సిఐడి బృందం కూడా ఈ యొక్క కేసుని విచారించాలంటూ హైకోర్టు ఆదేశాలతో గత నెల రోజులుగా దాదాపు 40 మందిని కూడా విచారించింది. ఈ యొక్క కేసుకి సంబంధించి రేపు ఈ యొక్క కేసు మీద సీల్ కవర్లో నివేదిక కూడా సిఐడి బృందం అందించనుంది కోర్టులో. అయితే ఎవరు పాపం పండనుంది కూడా తేలనుంది. అయితే ఈ నెల రోజులు విచారణ నేపథ్యంలో పలుసార్లు కూడా అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, చైర్మన్, ఈవో, జేఈఓకి సంబంధించినటువంటి డ్రైవర్లుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సరే పలుమార్లు కూడా ప్రశ్నించిన క్రమంలోనే అప్పటి రవికుమార్ ఎవరైతే పట్టుబడ్డారో ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని కూడా మొదటిసారి పిలిచి ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రెండోసారి కూడా విచారణకు రావాలంటూ కూడా సరే సిఐడి బృందం ఆదేశాల జారీ నేపథ్యంలో అయితే గుంతకల్ నుంచి ఆయన తిరుగు ప్రయాణం అయితే తిరుపతికి వస్తున్న సందర్భంలో గుంతకల్లో విధులు సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో రెండో విచారణ నిమిత్తం కూడా తిరుపతికి వస్తున్న సందర్భంలో హత్యకు గురయ్యారు. హత్యకు గురైనంతరం కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు రవిశంకర్ అయ్యారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించడం కూడా చేసిన పరిస్థితి అవుతుంది. అయితే కీలక సాక్షి ఎవరైతే ఉన్నారో ఆనాడు రవిశంకర్ మీద ఫిర్యాదు చేసి కేసు ఫైల్ చేసి తర్వాత ఆ యొక్క కేసును కూడా క్లోజ్ చేయడంలో లోక్దళలో కేసు క్లోజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సందర్భానికి సంబంధించి రవికుమార్ సంబంధించి అదేవిధంగా సతీష్ కుమార్కి సంబంధించి రాజీ కుదిర్చింది ఎవరు ఆనాడు, ఎందుకు ఈ యొక్క కేసు రాజీ పడాల్సిన అవసరం ఉంది, సంబంధించిన కేసుకు సంబంధించిన ఆనవాళ్ళకు అందుకున్న సందర్భంలోనే ఆ యొక్క హత్యకు కూడా సతీష్ కుమార్ గురవడం జరిగింది. అయితే 40 మంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ కూడా వేగవంతం చేసిన క్రమంలో దాదాపు 40 మందిపై కూడా అనేక సార్లు కూడా వాళ్ళు విచారించారు. దానికి సంబంధించింది మాజీ చైర్మన్లు, మాజీ టీటీడీ ఈవో సంబంధించిన అధికారులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులకు సంబంధించిన వర్కులు కూడా సరే ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క నెల రోజులు సాగినటువంటి ఈ యొక్క దర్యాప్తులో ఈ యొక్క 40 మంది ఏం చెప్పారు, హత్యకు గురైనటువంటి సతీష్ కుమార్ చెప్పిన మొదటిసారి విచారణకు వచ్చిన తర్వాత ఎలాంటి విచారణలో ఎలాంటి నిజాలు చెప్పాడు అనే దాన్ని కూడా సీల్ కవర్లో అందించనుంది. మొత్తం మీద 14 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను కూడా శ్రీవారి ఆలయానికి కూడా రాసించిన క్రమంలో ఎందుకు ఆ సందర్భంలో రాజీ కుదుర్చుకొని స్వామివారి ఆలయానికి 14 కోట్ల రూపాయల ఆస్తులు కూడా రాపించుకున్నారు. ఈ యొక్క టీటీడీ పాలక మండలిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఆస్తుల్ని రాపించడంలో కీలక పాత్ర ఎవరు పోషించారు, ఎవరి ఒత్తిడితో ఈ యొక్క రాజీ కుదిరించారనే కోణంలో కూడా దర్యాప్తు చేసినటువంటి సిఐడి బృందం ఈ యొక్క నివేదికను కూడా సరే రేపు హైకోర్టులో ప్రవేశపెట్టనుంది. హైకోర్టు ఇప్పటికే ఈ యొక్క సాక్షులు ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో ఈ యొక్క సాక్షులు ఎవిడెన్స్ను కూడా సీల్ కవర్లో అందించిన నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమైన ఏదైతే సాక్షి సతీష్ కుమార్ మృతి చెందడం, ఆ తర్వాత దీనికి సంబంధించి అక్కడ వెళ్ళి విచారించినప్పుడు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి, దీనికి సంబంధించి కూడా సరే ఒక కొలికి రానుంది. రేపు ఈ యొక్క స్టీల్ కవర్లో ఇచ్చే ఒక నివేదిక ద్వారా చాలామంది కూడా శిక్షించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శాఖాపరమైన కొంతమంది రిమాండ్కి పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క కేసు రేపుడితో ముగినుందా, లేకపోతే అయితే సిఐడి చీఫ్ ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు కోర్టుకి నివేదిక ఏదైతే ఇస్తారో దీని ద్వారా ఇంకా వెలుగు చూడాల్సిన అవసరాలు ఉన్న నేపథ్యంలో కూడా మరోమారు ఈ యొక్క కొనసాగించేదానికి మరి సిఐడికి కోర్టు అనుమతి ఇస్తుందా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క కేసుకు సంబంధించి అప్పుడు
పట్టుబడిన సందర్భంలో 409గా నమోదు చేయాల్సిన కేసును వివిధ రకాల అయితే కేసు నీరుగాంచిపోయే సెక్షన్లు కూడా పెట్టారనేసి కూడా ఇప్పటికే సిఐడి కూడా ఒక స్పష్టంకి వచ్చింది. అయితే ఈ యొక్క దర్యాప్తులో ఎలాంటి నిజాలు కనుగొన్నారు, ఆ తర్వాత కేసుకి సంబంధించి 14 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం రాయించడానికి ఎంతమంది ఒత్తిడి చేశారు, వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందినట్టుగా కూడా సరే సిఐడి బృందం దగ్గర ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఎవరెవరు లబ్ధి పొందారు అనే సంబంధించిన డీటెయిల్స్ కూడా రేపు కోర్టుకి నివేదిక ఇవ్వనుంది. అయితే మొత్తం మీద చూడాలి, రేపు హైకోర్టు సమర్పించినటువంటి సీల్ కవర్ సిఐడి నేతృత్వంలో ఇచ్చేటువంటి ఈ యొక్క నివేదిక ఆధారంగా కేసు అక్కడితో క్లోజ్ అయ్యి కొంతమందికి శిక్ష, కొంతమందికి రిమాండ్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మరోమారు ఈ యొక్క కేసును కూడా పొడిగించి ఇంకా నిజాలు కూడా తేల్చాల్సిన అవసరం అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా నివేదిక సమర్పించినట్టు కూడా సమాచారం. అయితే వేచి చూడాలి రేపు హైకోర్టులో ఎలాంటి తీర్పు ఇవ్వనుంది హైకోర్టు అనేసి. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.